TV7 Now న్యూస్. అక్రిడేషన్ కార్డుల పేరుతో చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరులను అవమానిస్తున్నారు. అక్రిడేషన్ కార్డు లేదనే పేరుతో అవమానించడం, వివక్ష చూపడం సరైంది కాదు. బీజేపీ రాష్ట్ర నాయకులు కురువ చిన్నమల్లయ్య చిన్నంబావి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర నాయకులు చిన్నమల్లయ్య ఈ కార్యక్రమంలో చిన్నమల్లయ్య మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో వివిధ మండలాల్లో అధికార పార్టీ నాయకులు అహంకారంతో డబ్బు బలం అధికార బలంతో విలేకరును ప్రతి మీటింగ్ లో అక్రిడేషన్ కార్డుల పేరుతో అవమానిస్తున్నారు. విలేకరులు చిన్న పత్రికన పెద్ద పత్రికన తేడా చూడకుండా విలేకరిని గౌరవించాలే తప్ప అవమానించకూడదు అని ఈ సందర్భంగా అన్నారు. వార్తలు రాసే ప్రతి ఒక్కరు విలేకరులేనని గుర్తించుకోవాలి. అక్రిడేషన్ కార్డు ప్రామాణికం కాదు అని, ఆయా సంస్థలు ఇచ్చిన గుర్తింపు కార్డులు మాత్రమే ప్రామాణికమని యూనియన్ నాయకులు చెబుతున్నా రాజకీయ నాయకులకు అర్థం కావటం లేదు అన్నారు. పదే పదే అక్రిడేషన్ కార్డుల పేరుతో విలేకరులను అవమానిస్తూ చిన్న చూపు చూస్తున్న కొంతమంది రాజకీయ నాయకులు, చిన్నంబావి మండల అధికార పార్టీ నాయకులు కళ్ళు నెత్తి మీదకు ఎక్కి మాట్లాడటం సరికాదు. డబ్బు బలం అధికార బలం కొన్ని రోజులు మాత్రమే, ఇవి శాశ్వతం కాదని గుర్తించుకోవాలని అన్నారు. అధికార పార్టీ నాయకులకు అధికారం మదంతోని ప్రతిసారి అక్రిడేషన్ కార్డులు ఉన్న వాళ్ళే ఉండండి, అక్రిడేషన్ కార్డులు లేని వాళ్ళు బయటికి వెళ్ళండి అని వేరు చేసి మాట్లాడడం సరైన విధానం కాదు అని గుర్తు చేశారు. అక్రిడేషన్ అనేది కేవలం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకంలో భాగంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలా కాకుండా అక్రిడేషన్ లేదనే పేరుతో విలేకరుల పట్ల అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు తోటి విలేకరుల వివక్ష చూపించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలా ఉంటే రానున్న రోజుల్లో విలేకరులు మరియు జనమే ఖచ్చితంగా అధికార పార్టీకి బుద్ధి చెప్తారని విలేకరుల తరపున మనవి చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కురువ చిన్నమల్లయ్య మరియు బీజేపీ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీలో ఉన్న నాయకుల అహంకార ధోరణి ఎలా ఉందంటే, విలేకరులు అంటే విలేకరే, ఆ చిన్నగా పెద్దగా కొమ్ములు ఉన్నాయా, కిరీటం ఉందా, కాళ్ళకు షూ ఉన్నాయా కాదు. విలేకరు అంటే విలేకరిని గౌరవించే విధానం వేరు. కళ్ళు నెత్తికెక్కి పూర్తి స్థాయిలో అధికారం మదంతో మీరు అగ్రేషన్ ఉన్నోళ్ళు అగ్రేషన్ లేని వాళ్ళు అని చెప్పి ప్రతిసారి పూర్తి స్థాయిలో విలేకరులను కూడా అవమానిస్తున్నారు. ఈ అవమానించే ధోరణి తప్పు. అది ఏదన్నా ఉన్నది, అధికారం ఉన్నది, నీకు అహంకారం ఉన్నది, ఏదన్నా ఉన్నది అంటే విలేకరి అంటే రిపోర్టర్ అంటే అగ్రేషన్ ఉన్నా లేకపోయినా రిపోర్టరే. ఇంకోసారి ఆ విధంగా ఈ అధికార పార్టీ నాయకులు ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రవర్తించొద్దని, టోటల్గా అలా ఉంటే జనమే ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి అంటే ఆ విధంగా రిపోర్టర్లు కూడా ఆలోచన చేసి వాళ్ళు ఎందుకు అవమానిస్తున్నారు దాన్ని కూడా మీరు కూడా గమనించాలని చెప్పి నేను విలేకరుల తరపు నుంచి మనవేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది అనడానికి నిదర్శనం ఏంటంటే, పోయినసారి ఉన్న గవర్నమెంట్ వాళ్ళు మదాసి గురువుల గురించి కానీ 98 జీవోల గురించి కానీ ఇక్కడున్న లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కానీ ఏది కూడా వాళ్ళు చేయలేదు. మేము చేస్తామంటలేరు వాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా మంత్రి గారు కూడా మదాసి గురువుల గురించి వాళ్ళు ఏం పని చేయలేదు, మీరు నోట్ చేసుకోండి పట్టి గారు అని చెప్పడం. 98 జీవోలను మెడబట్టి దొబ్బిన ఘనత కూడా ఆయనది. అప్పుడు ఇప్పుడన్నా చేస్తారంటే ఇప్పుడు కూడా అప్పుడు వాళ్ళు చేయలేదు, మీరు నోట్ చేసుకోండి అని చెప్తున్నారు. అంటే అర్థమైందంటే ఇక్కడ ఎమ్మెల్యే గెలిచింది అంటే మంత్రి గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచింది ఎందుకు? 98 జీవోలకు తర్వాత ఈ మదాసి గురువులను టోటల్గా మేము అధ్యక్షం చెప్పి గెలిచిండ్రు. లేకపోతే ఎవరు కూడా ఓట్లేరు. పోయినసారి ఉన్న ఎమ్మెల్యేనేమో లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ చేయకపోతే నేను నా రాజీనామా చేసి చెట్టు కడతా అన్నాడు. అప్పుడు కట్టలే. ఆయన పోయిండు కదా, ఈయన వచ్చిందంటే అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కాడ ఉన్న పూర్తి పాత సామాన్లు, మోటార్లు, హీటర్లు మొత్తం అంటే గుండు బిందుతో సహా యాలం వేసి అమ్మేసుకున్నారు బ్లాక్లా. కానీ దాన్ని ఎవడు అడిగేటోళ్ళు లేదు. అదొకటే కాదు, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళల్లో ఏమంటున్నారు, మేము 42% మేము బీసీలకు ఇస్తాము, జీవో కూడా తెస్తామన్నారు. ఒక 3-4 రోజులు పోయి జంతర్ మంతర్ కాడ అరిసి వచ్చిండ్రు. ఇక కాలే. అసలు నీవు ఇచ్చేది ఏంటి పోయి? నీవు 42% ఇచ్చేది ఏంటి? 50% బీసీలు ఉన్నారు, 50% బీసీలు ఉన్నారు, 19% ఎస్సీలు ఉన్నారు, 14% ఎస్టీలు ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు టోటల్గా 50% ఉన్నారు బీసీలు. నువ్వు దాన్ని కుదించి 42% ఇస్తా అంటే 42%కి నువ్వు టిక్ మార్క్ పెట్టి మిగతా మొత్తం మీరేసుకపోదామనే. ఇది
మేము అది చేస్తామని చెప్పి గెలిచిండు, లేకపోతే ఎవరు కూడా వేయరు, ఓట్లేరు. పోయినసారి ఉన్న ఎమ్మెల్యేనేమో లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ చేయకపోతే నేను నా రాజీనామా చేసి షెడ్ కడతా అన్నాడు, అప్పుడు కట్టలే. ఆయన పోయిండు కదా, ఈయన వచ్చిండంటే అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కాడ ఉన్న పూర్తి పాత సామాన్లు, మోటార్లు, గీటర్లు మొత్తం అంటే గుండు బిందుతో సహా యానం వేసి అమ్మేసుకున్నారు బ్లాక్లా. కానీ దాన్ని ఎవడు అడిగేటోళ్ళు లేదు. అదొక్కటే కాదు, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళల్లో ఏమంటున్నారు, మేము 42% మేము బీసీలకు ఇస్తాము, జీవో కూడా తెస్తామన్నారు. ఒక 3-4 రోజులు పోయి జంతర మంతర కాడ అరిసి వచ్చింది. ఇది రాలే. అసలు నీవు ఇచ్చేది ఏంటి పోయి, నీవు 42% ఇచ్చేది ఏంటి? 50% బీసీలు ఉన్నారు, 50% బీసీలు ఉన్నారు, 19% ఎస్సీలు ఉన్నారు, 14% ఎస్టీలు ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు టోటల్గా 50% ఉన్నారు బీసీలు. నువ్వు దాన్ని కుదించి 42% ఇస్తా అంటే 42%కి నువ్వు టిక్ మార్క్ పెట్టి మిగతా మొత్తం మీరేసుకపోదామనే. ఇది కరెక్ట్ కాదు. ఈ గవర్నమెంట్ చేస్తున్న ప్రతి దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లలో పూర్తిగా కైవసం చేసుకుంటాం. మహబూబ్ నగర్ జిల్లాలోనే కాదు, తెలంగాణలో చాలామంది టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఎమ్మెల్యేలు కూడా, మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి రావడానికి అందరూ కూడా తయారవుతున్నారు. కొద్ది రోజుల్లో ఆ పరిణామం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ 42% నాటకాన్ని బంద్ చేసి నా పార్టీ ప్రకారం ఇస్తా అంటే నీ పార్టీ ఆ ప్రకారం కూడా ఎవరికి అవసరం ఉంది? ఎవరికి అవసరం లేదు. 50% తీసేసి 42%, అది చాలా విచిత్రంగా. నిన్న కాక మొన్న తీర్మానం మల్లన్న ఆయన టీవీలో చెప్పిండు, టోటల్గా లెక్క ఎంత ఉంది, 50% ఎవరున్నారు, జెడ్పీటీసీలుగా ఎంతమంది ఉన్నారు అని. అంటే మసిపూసి మారడిగా చేసి మందిని మోసం చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కానీ మిగతా విషయాల్లో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ దేనికి పనికి రాకుండా అయింది. 6 గ్యారెంటీలు, ఇంకోకి అవి ఏవో చెప్పిండ్రు. ఇంతవరకు రైతు బంధు కూడా పూర్తి స్థాయిలో జనానికి ముట్టలేదు. రైతు రుణమాఫీ కూడా టోటల్గా అందరికి రాలేదు, ఇంకా కూడా బ్యాలెన్స్ ఉంది. ఏమన్నా అడిగితే ఏం చెప్తున్నారు ఈరోజు, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఏదో టోటల్గా పేపర్ మీద పులి తప్ప చేతల్లో లేదు. కాబట్టి ఇవన్నీ మానుకొని జనానికి చెప్పిన హామీలు అమలు చేయలేదు కాబట్టి క్షమాపణ చెప్పి లోకల్ బాడీలకు రావాలి. అది కూడా 42% అంటున్నావు కదా, పూర్తి స్థాయిలో పార్లమెంట్లో ఒప్పించుకొని వస్తేనే లెక్క. ఏదో అబద్ధాలు చెప్పి నానాక మాటలు మాట్లాడి ఆడ అది చేస్తాం, ఈడ ఇది చేస్తాం. టోటల్గా ఆ సింగోటం కాలువ కూడా సింగోటం నుంచి గోపదిన్నర వరకు అని చెప్పడం జరుగుతుంది, కానీ ఇంతవరకు వర్క్ ఏం లేదా. కాబట్టి టోటల్గా ఈ కొల్లాపూర్ తాలూకా నుంచి జూపల్లి గారు మంత్రి గారికి మేమేం చెప్తున్నాం అంటే 98 జీవో కానీ, మదాసిపురంలది కానీ, లిఫ్ట్ ఇరిగేషన్లది కానీ టోటల్గా మీరు చేయకపోతే రేపు లోకల్ బాడీ ఎలక్షన్లలో మీకు జనం బుద్ధి చెప్పడానికి తయారున్నారు. భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఈ సందర్భంగా